ఇంకా ఎక్కడా కూడా రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా చాలా తెలివిగా టెక్నికల్గా తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు మాత్రం ఆవిడ వాయిస్లో చాలా స్పష్టంగా కనిపించాయి. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మీద నిందారోపణలు మోపుతూనే మరో పక్క నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలని బలిపశువుని చేసేటువంటి ప్రయత్నం కూడా ఆవిడ మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ఒక ఇద్దరు ఎస్పీలు రేపో మాపో చర్యలకి బలవబోతున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చేసింది అంటే, ఆవిడ ఆధిపత్యం కోసం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ని పెంచి పోషించడం కోసం అతన్ని జైళ్లలో సర్వ సౌకర్యాలు అనుభవించేలాగా ఏవడికి ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు